ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఒబిసిటీ పెరగటం ద్వారా లివర్ ఫ్యాటీగ్ అయిపోతుంది. గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్. ఈ స్థితిలో రివర్స్ అవ్వచ్చు. అసలు నష్టమేమీ జరగదు లివర్కి. కాస్త కొవ్వు పేరుకుని కాస్త సోమరగై సరిగా పనిచేయవు కణాలు. నెక్స్ట్ స్టేజ్ తీసుకుంటే ఫైబ్రోసిస్గా మారిపోతుంది. లివర్ కణాలు గట్టిపడిపోతుంటాయి అన్నమాట. ఇక ఆ తర్వాత స్టేజ్కి వెళ్తే సిర్రోసిస్, లివర్ ఇక డ్యామేజ్ అయిపోయి ఇక పని చేయకుండా ఆ పార్ట్ ఫెయిల్ అయిపోతుంది. ఇలా స్టేజ్ వైజ్ లివర్ అనేది డ్యామేజ్ అవ్వటం జరుగుతుంటుంది కదా. ఈ ఫైబ్రోసిస్ స్టేజ్ నుంచి లివర్ కణాలని రక్షించటానికి కాఫీలో ఉండే కెఫిన్, ఈ ఫైబ్రోసిస్ అనే స్టేజీ ఫ్యాటీ లివర్ నుంచి అటు మారకుండా, ఒకవేళ ఫైబ్రోసిస్ స్టేజ్ వచ్చిన వారికి కూడా సిర్రోసిస్ కింద మారకుండా లివర్ కణాలను కాస్త మళ్ళీ రివర్స్ అయ్యేటట్టు చేసుకోవటానికి కాఫీలో ఉండే కెఫిన్ ఉపయోగపడుతున్నది. అది కూడా 1.5 కప్పు కాఫీ మించి అస్సలు తాగకూడదట. అది కూడా ఎలా తయారు చేసుకుంటే మరి పాలు పంచదార కాంబినేషన్ కూడా వాళ్ళ పరిశోధన చేశారు. అందుకని కాఫీ ఆరోగ్యానికి ఎంతో చెడు చేస్తుంది. కానీ కొన్ని కోణాల్లో అందులో ఉండే కెఫిన్ అనేది ఔషధ గుణంగా లివర్ కణాలని ఫైబ్రోసిస్గా మారకుండా రక్షించటానికి ఉపయోగపడుతున్నదని రుజువైంది. కాబట్టి ఆ విషయాలన్నీ ఈరోజు మనం వివరణగా తెలుసుకుంటే మరి ఫ్యాటీ లివర్, ఒబిసిటీ ఉన్నవారికి, డయాబెటిక్ పేషెంట్స్కి, మరి ఆల్కహాల్ తాగేవారికి, ఇలాంటి వారందరికీ కూడా ఎక్కువగా ఈ లివర్ ఫ్యాటీ లివర్ నుంచి ఫైబ్రోసిస్కి వెళ్ళి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. దాని నుంచి రాకుండా రక్షించుకోవడానికి ఇది ఎలా ఉపయోగపడుతుందో ఒకసారి ఆలోచిద్దాం. అమెరికాలోని సౌత్ ఈస్టర్న్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సుదీర్ఘంగా ఈ లివర్ ఫైబ్రోసిస్కి అట్లాగే కెఫిన్కి ఉన్న సంబంధాన్ని అధ్యయనం చేసి ఇవ్వటం జరిగిందన్నమాట. మామూలుగా కాఫీలో కెఫిన్ అనే ఔషధ గుణం ఉంటుంది. ఈ కెఫిన్ అనేది తగు మోతాదులో మెడిసిన్ లాగా ఉపయోగించినప్పుడు ఇది వెళ్ళి మామూలుగా లివర్ ఫ్యాటీగా అయినప్పుడు ఆ కణజాలం కొంచెం దెబ్బతింటం స్టార్ట్ అవుతూ ఉంటుంది. కొవ్వు పట్టేసి అక్కడ ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఇన్ఫ్లమేషన్ వచ్చిన తర్వాత ఆ కణజాలం దెబ్బతింటుంది. ఇలా దెబ్బతిన్న కణజాలం టిష్యూలు లివర్ కణాల్లో అది మెల్లగా ఫైబ్రోసిస్ కింద మారుతుంది. ఎలా మారుతుంది అంటే ఆ ఫ్యాటీ లివర్ వల్ల దెబ్బతిన్న కణజాలం దగ్గర కొలాజెన్ అనే ఫైబర్ కణజాలం పెరుగుతుందన్నమాట. ఇప్పుడు మనకు చూడండి, ఎప్పుడన్నా దెబ్బ తగిలి తోలు లేచిందనుకోండి, అక్కడ స్కిన్ వేరే రకంగా వస్తుంది, ఇలా ఉండకుండా అక్కడ నున్నగా జారిపోయేటట్టు మచ్చపడి గట్టిగా అయిపోతుంది కదా, అలా అనమాట. అక్కడ వేరే కణాలు, ఆ ఫైబర్ కణాలు ఇక్కడ డెవలప్ అయిపోతాయి. గాయాలైన చోట ఆపరేషన్ చేసి కట్ చేస్తారు చూడండి, అక్కడ కణజాలం అట్లా ఉంటుందన్నమాట. సాధారణ కలర్ ఉండదు. ఇక అలా ఫైబర్ కణాలు లివర్ కణాలు దెబ్బతిన్న దగ్గర ఎక్కువగా చేరి ఆ కణ విభజన కూడా ఎక్కువ విపరీతంగా పెరిగిపోతుంది అనమాట. అంటే అక్కడ కవర్ చేయటం కోసం ఈ ఫైబర్ కణాలు పెరిగే కొద్దీ ఆ లివర్ ఫైబ్రోసిస్గా మారిపోతుంది, అంటే గట్టిగా అయిపోతుంది. ఆ ఫైబ్రోసిస్ స్టేజ్ నుంచి సిర్రోసిస్కి కన్వర్ట్ అయిపోతుంది. ఇక ఈ కాఫీలో ఉండే కెఫిన్ అనేది ఈ ఫైబర్ కణాల అభివృద్ధిని, ప్రొడక్షన్ జరగకుండా, అక్కడ ఫైబర్ కణాలు పెరగకుండా కంట్రోల్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతున్నదట. అందుకని ఫ్యాటీ లివర్ వచ్చి కణజాలం దెబ్బతిన్న దగ్గర నుంచి అక్కడ ఎక్కువ ఫైబర్ ఫామ్ అయిపోయి, ఫైబర్ సెల్స్ ఫామ్ అయిపోయి ఫైబ్రస్గా మారకుండా కన్వర్ట్ చేయడానికి ఇది ఉపయోగపడుతున్నది. మరి ఎంత మోతాదులో అని ఇట్లా పరిశోధనలు చేశారంటే 23,000 మంది మీద రోజుకి 1.5 కప్పు మించి కాఫీ తాగకూడదన్నారు. ఆ కాఫీ కూడా పంచదార అస్సలు లేకుండా, 0 షుగర్తో, పాలు కూడా లేకుండా అన్నారు. ఒకవేళ తప్పనిసరి అయితే కొద్ది పాలు అన్నారు. అంతా నీళ్ళే ఉండాలి. ఊరికే 2-3 స్పూన్లు పాలు అనుకోండి. ఇక అలా తక్కువ పాలతో లేదా పాలు లేకుండా, అంటే బ్లాక్ కాఫీ అంటారు కదా, అలా త్రాగినప్పుడు అందులో ఉండే 1.5 కప్పులో వెళ్ళే కెఫిన్ మాత్రం అంతవరకు అయితే ఇబ్బంది లేకుండా ఈ ఫైబ్రోసిస్ కింద పెరగకుండా మారకుండా కంట్రోల్ చేస్తున్నది. 2 కప్పులు, 2.5 కప్పులు, 3 కప్పులు అయినప్పుడు ఏమవుతున్నదంటే గుండె కొట్టుకునే వేగం పెరగటం, కెఫిన్ ఎక్కువయ్యే కొద్దీ, యాంగ్జైటీ లాంటి మానసిక ఒత్తిడి సమస్యలు, హెడేక్స్, నర్వ్ ఇరిటేషన్, ఇట్లాంటివన్నీ కెఫిన్ కొంచెం ఎక్కువయ్యే దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాయట. అందుకని 1.5 కప్పు వరకు అయితే ఇలాంటివి ఏమీ రావటం లేదు. అంతవరకు అయితే లివర్ కూడా క్లీన్ చేయగలుగుతున్నది ఆ కెఫిన్ యొక్క దోషాన్ని
వాళ్ళు రుజువు చేశారు. అందుకని ఇలాంటి దాన్ని అంటే పంచదార లేకుండా పాలు లేకుండా త్రాగటం వల్ల వీళ్ళకి క్యాలరీ కౌంట్ కూడా పెరగదు. ఆ మెడిసిన్ లాగా కాఫీలో ఉండే కెఫిన్ పనిచేస్తుంది. ఒక డ్రగ్ తీసుకుంటే, టాబ్లెట్ తీసుకుంటే ఎలా వర్క్ చేస్తుందో కాఫీని ఆ మెడిసిన్ లాగానే త్రాగాలంటున్నారు. అలా త్రాగినప్పుడు ఈ ఫలితం స్పష్టంగా కనపడుతుంది అని. ఎవరికైతే ఆల్కహాలిక్ అలవాటు ఎక్కువ ఉందో, ఒబిసిటీ ఉండి, డయాబెటీస్ ఉండి, లివర్ ఫ్యాటీగా అయ్యి ఇక ఎన్నో సంవత్సరాల నుంచి ఉందనుకున్న వారు ఇది ఫైబ్రోసిస్ కింద మారకుండా అలాంటి వారు ఆ రిస్క్ నుంచి బయటపడటానికి, వెనక్కి రావటానికి, గ్రేడ్ 1 గ్రేడ్ 3కి వెళ్తున్నా, గ్రేడ్ 2కి, గ్రేడ్ 2లో ఉన్న గ్రేడ్ 1కి రావటానికి, నార్మల్ లివర్ అవటానికి ఇలాంటి దాన్ని ఎవరన్నా ఆహార నియమాలు కంట్రోల్ చేసుకోవటం నా వల్ల కావట్లేదులేండి, కాస్త నేను అన్ని నియమనిష్టలు ఫాలో అవ్వలేకపోతున్నా అనుకునే వారికి ఇది ఔషధంలాగా కెఫిన్ ఇట్లా వాడుకుంటే ఉపయోగపడుతుందని ఉంది. కాబట్టి అలా బ్లాక్ కాఫీ లాగా కనుక కెఫిన్ని మనం అందించగలిగితే ఈ లాభాలు వస్తాయి. ఈ కాఫీతో పాటు ఇంకొంతమంది లివర్ని ఇంకా హెల్దీగా మార్చుకోవాలంటే రోజులో ఒక 40% 50% అన్న ప్రకృతి ఇచ్చిన ఆహారాన్ని మీరు తినే ప్రయత్నం చేయండి. అంటే ఫ్రూట్సు, సాలడ్సు, జ్యూసెస్ కానీ, డ్రై ఫ్రూట్స్, నట్స్ లాంటివి ఇలాంటి 40% అన్న న్యాచురల్ ఫుడ్ తింటూ ఈ ఆహారంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ ఇవన్నీ ఏం చేస్తాయి, లివర్ డీటాక్సిఫికేషన్ చేసుకుని లివర్ సెల్స్ని డ్యామేజ్ అవ్వకుండా, ఫ్యాటీ లివర్ సెల్స్ కూడా ఇన్ఫ్లమేషన్ గురవ్వకుండా, కొవ్వు పట్టిన ఇన్ఫ్లమేషన్ లేకుండా ఇది రక్షిస్తాయి. మరియు లివర్ సెల్స్ని రిపేర్ చేసుకోవటానికి సాయంకాలం 6 గంటలకే మీరు డిన్నర్ని ఇలాంటి న్యాచురల్ ఫుడ్స్ తిని ముగించేసేయండి. ఇది 2వ నియమంగా మీరు కొనసాగించండి. ఫైబ్రోసిస్కి వెళ్ళే స్టేజ్ కూడా, ఫైబ్రోసిస్ వచ్చినా కూడా మళ్ళీ రివర్స్ అవ్వటానికి ఇక్కడ అవకాశం ఉంటుందన్నమాట. అందుకని ఎర్లీ డిన్నర్ చేస్తే లివర్ తాను రాత్రి తెల్లవార్లు రిపేర్ చేసుకుంటుంది. ఆ టైం మీరు ఇవ్వాలి. కాబట్టి ఇలాంటి నియమాలు 2 ఆచరిస్తూ ఇంతకుముందు చెప్పిన బ్లాక్ కాఫీ లాగా కప్పున్నర మాత్రం ఔషధంలాగా వాడుకుంటే నష్టం ఉండకుండా హెల్ప్ జరుగుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.